హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు విశ్వరూప విశేషాన్ని చెప్పుకోవటం కోసమే ఈ వీడియో. మానవ జన్మ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి విశ్వరూప దర్శనం చేసుకోవాలి మనం కూడా. ఆ దర్శనం కంటితో కాకుండా మనసుతో చేసుకుందాం. కంటితో చూసినా అర్థం కావాల్సింది మనసుకే కదా. మనసు అంటే బుద్ధే, మన జ్ఞానానికి సంబంధించిన సంగతి అది. విశ్వరూప పరమార్థం తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్న దృష్టికోణం కూడా మారుతుంది. విశ్వరూపం అంటే ఈ బ్రహ్మాండమంతా ఆవరించిన స్వరూపం, సమస్త దేవతల ఏకీకృత రూపం. మునులు ఋషులు తపస్సు చేసేటప్పుడు ఆ విరాట్ స్వరూపాన్ని ధ్యానిస్తూ మోక్ష మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. అది ఒక యుగం. భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, యామ్నిపోటెంట్, పుట్టుక చావు లేనివాడు, ఆది దేవుడు, అక్షయ రూపుడు. ఇలా ఎన్ని విధాల తలచినా ఆ దేవుణ్ణి చేరే మార్గం అంత సులభతరం కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితుల్లో మోక్ష మార్గాన్ని అందుకోవడానికి చాలా శ్రమించాలి. ఊహకు అందని రూపం ఆ పరమాత్మునిది. మనిషి తనకు తెలిసిన ఏ రూపంలో ఆయన్ని ధ్యానించినా సరే అంతిమంగా సమస్త జీవ నిర్జీవ పదార్థాల సమస్త ప్రకృతిల విరాట్ రూపాన్ని ధ్యానించగలిగి అందులో లీనం కావడమే మోక్ష మార్గంగా భావిస్తుంటారు సాధకులు. సర్వవ్యాపి నిరాకారుడైన భగవంతుడా, మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపుకు తీసుకెళ్ళు. మాకు అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞాన స్వరూపమైన వెలుగు వైపుకు దారి చూపించు. మృత్యుభయం నుంచి శాశ్వతమైన అమృతత్వం దిశగా మమ్ము నడిపించు అని ప్రార్థిస్తారు సాధు మహాత్ములు. భక్తితో పూజిస్తారు, అర్థిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే 9 మార్గాల్లో తమకు వీలైన ఏ మార్గంలో దేవుణ్ణి తలచినా సరే ఆ మార్గంలోనే ఆయన సాధకుడిని తనలోకి ఐక్యం చేసుకుంటాడు. ఏ మనిషి తోడు రాకున్నా, ఏ పరిస్థితి కలిసి రాకున్నా, మనిషికి ఏ స్వార్థం లేకుండా దారి చూపి కాపాడేది తానే అంటాడు గీతాచార్యుడు గీతోపదేశంలో. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసమే అవసరమైన ప్రతిసారి అనుగుణమైన అవతారంలో తానొస్తానని, పరిస్థితుల్ని చక్కదిద్దుతానని, ధర్మాన్ని నిలబెడతానని భగవంతుడు చెప్పాడు. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఆ విశ్వరూప వర్ణనని మనం గ్రహించవచ్చు. యుద్ధరంగంలో తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపిన శ్రీకృష్ణుడు మనకు కూడా ఆ దర్శనాన్ని కలిగించాలంటే ఆ స్థాయిలో సాధన చెయ్యాలి. అర్జునుడికి స్వయంగా దివ్య దృష్టిని ప్రసాదించి తన విరాట్ స్వరూపాన్ని తిలకించే అవకాశం ఇచ్చిన విష్ణుమూర్తి అతని అనుమానాల్ని, సంకోచాల్ని పటాపంచలు చేశాడు. తన కర్తవ్యమేంటో బోధించాడు. ఆ అర్జునుడు మొత్తం మానవజాతికి ప్రతినిధి అనుకుంటే అతను విన్న గీతోపదేశం, చూసిన విశ్వరూపం తాలూకు అనుభూతిని మనం కూడా పొందాలంటే తగిన భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనసులో ధారణ చేసుకుని ధ్యానించాలి. అందుకు దారి చూపేదే భగవద్గీత. అర్జునునికి తన విశ్వరూపం చూపేటప్పుడు స్వామి సమయాన్ని నిలిపేశారు. దివ్య దృష్టినిచ్చి భూత వర్తమాన భవిష్యత్తుల్ని చూపించారు. మరి అర్జునుడు చూపిన ఆ దివ్య రూపం ఎలా ఉందనేది చూద్దాం. అర్జునునికి విష్ణువు అనేక రూపాల్లో దర్శనమిచ్చారు. అది ఏకకాలంలో. అనేక ముఖాలు, అనేకమైన కళ్ళు, ఎన్నో చేతులు, దివ్యాస్త్రాలు, పలు రకాల ఆభరణాలు, విశాలమైన దివ్య శరీరంలో ఎన్నో జీవులు, ఎన్నెన్నో లోకాలతో అంతరిక్షం కంటే మిన్నగా కనిపించారు. ఎటు తిరిగినా అన్ని వైపులా ఆ దివ్యమంగళ రూపమే కనిపిస్తోంది తప్ప వేరెవరూ విడిగా కనిపించడం లేదు. ఆ దివ్య శరీరం నుంచి అర్జునునికి సుగంధ పరిమళం సోకుతోంది. ఆకాశంలో 1000 సూర్యుళ్ళు ఉదయిస్తే కనిపించేంత ప్రకాశంగా వెలుగొందుతున్న ఆ రూపాన్ని అర్జునుడు దివ్య నేత్రాలతో చూశాడు. ఇటువంటి వెలుగు మరిక ఎన్నడూ చూడబోనని అర్జునుడు భావించాడు. అర్జునునికి ఆ దివ్య శరీరంలో సమస్త దేవతలు, వారి వాహనాలు, ఆయుధాలు, భూతగణాలు, జీవకోటి అనంతంగా కనిపిస్తోంది. స్వామి ముఖాన నేత్రాల స్థానంలో సూర్యచంద్రుళ్ళు ప్రకాశిస్తున్నారు. ఆయన హృదయంలో బ్రహ్మ, శివుడు కనిపించారు. మునులు, ఋషులు, మహాసర్పాలు ఆ విరాట్ స్వరూపంలో అర్జునుడికి కనిపించారు. ప్రకాశవంతమైన బంగారు కిరీటం ధరించిన విశ్వరూపుని ముఖం 4 దిక్కుల నుండి కనిపిస్తోంది. కౌమోదక గద, సుదర్శన చక్రం ధరించి స్వామి కనిపిస్తున్నాడు. ముఖం చూస్తుంటే అగ్నిలా ప్రజ్వలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. విశ్వం అంతా విష్ణుమూర్తి విరాట్ స్వరూప ముఖంలోనే గోచరిస్తోంది. ఆయన పాదాలు తప్ప మధ్య, చివర భాగాలు ఏవీ అర్జునుడు చూడలేకపోయాడు. విశ్వమంతా ఆక్రమించుకుని ఉన్నాడు ఆ విరాణ్మూర్తి. ఆ విశాల రూపాన్ని అంతగా పరికించిన అర్జునుడు భీతి చెందాడు. ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ తాను, తనతో పాటుగా సమస్త ప్రకృతి ఆ విశాలత్వాన్ని, ఆ ప్రకాశాన్ని చూడలేకపోతున్నామని చెప్తాడు. అసలు ఏ దిశ ఎటుందన్న స్పృహ కూడా లేదు. ఎటు చూసినా ఆ ముఖారవిందమే కనిపిస్తూ ఉంటే దిక్కుల లెక్కలు తెలియటం లేదు. జగస్వరూపుడవైన నీవిక కరుణించమని అర్జునుడు వేడుకుంటాడు. పైగా కౌరవులు, భీష్ముడు, గురువులు, తమ పక్షాన పోరాడడానికి వచ్చిన యోధులు అందరూ ఆ విశ్వరూపం నోటిలోకి ప్రవేశించి లోనికి వెళ్లిపోతూ కనిపించారు అర్జునుడికి.
వారంతా అక్కడ తమ దేహాలు విడిచిపెట్టిపోతున్నారు. ఇంతకీ తాను చూస్తున్న దేదీప్యమైన రూపం శ్రీకృష్ణుందేనా లేక వేరెవరైనానా అని తత్తరపడ్డాడు అర్జునుడు. అతని ధైర్యం సన్నగిల్లుతోంది. ఆ విశ్వరూపాన్ని మరిక చూడలేక కంపిస్తున్నాడు. ఆ రూపాన్ని విడిచి శాంత స్వరూపాన్ని ధరించి ఆ విశ్వరూపం ఎవరిదో చెప్పమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు ఆ విశ్వరూప విష్ణువు భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను సమస్త సృష్టికి కర్తను వినాశకుడును అని చెప్తాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరినీ కడతేర్చడానికే వచ్చానని చెప్తాడు. కనుకనే అర్జునుడు ఆ విరాట్ స్వరూపంలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలను సమవర్తి అయిన యమధర్మరాజును, లోకానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి, చల్లదనాన్నిచ్చే చంద్రుణ్ణి, జలాల్ని మోసుకొచ్చే వరుణుణ్ణి చూశాడు. సృష్టి కార్యం నిర్వహిస్తున్న బ్రహ్మను చూశాడు. చూసి నలువైపులా తిరిగి ఆ విశ్వరూపానికి నమస్కరించాడు అర్జునుడు. అన్నింటి స్వరూపము ఆయనే అయినప్పుడు తాను ఏ ఒక్కరికో నమస్కరిస్తున్నట్టు అవ్వదు కదా. అన్ని దిక్కులా ఉన్న అందరి సమగ్ర స్వరూపం, అందరిగానూ తానొక్కడే అయిన రూపం, విశ్వం అంతా తానే అయిన రూపం ఆ శ్రీ మహావిష్ణువు. ఆ దివ్య ప్రకాశ రూపం, ఆ విరాట్ స్వరూపం మాత్రమే పరమ సత్యం అని గ్రహించిన అర్జునుడు తననిక అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. మునుపెన్నడూ చూడని, ఊహలోనైనా తలవని ఆ విశ్వరూపాన్ని చూడటం తన భాగ్యమే గాని తాను ఆ రూపాన్ని ఇంకా చూడ్డానికి భయపడుతున్నానని కరుణించమని వేడుకున్నాడు. 4 చేతులతో ప్రసన్నమైన విష్ణుమూర్తి స్వరూపాన్ని చూపి తనలోని ఆందోళనను ఉపశమింపజేయమని కోరుతాడు. దేవదేవుడైన విష్ణుమూర్తి పరమయోగులు మాత్రమే చూడాలనుకునే తన యోగరూపాన్ని మించిన పరమ విరాట్ స్వరూపాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేకపోయారని, యోగం, తపస్సు, ధ్యానం, కీర్తనం ద్వారా కూడా ఎవరూ దర్శించలేకపోయినా తన దివ్య శరీరాన్ని అర్జునుడు మాత్రమే చూడగలిగాడని చెప్తాడు. భాగవతోత్తములు సైతం చూడలేకపోయినా తన స్వరూపాన్ని చూసి ఆందోళన పడవద్దంటాడు. భయాన్ని విడిచి శంఖ, చక్ర, గద, పద్మధరుణ్ణై 4 భుజాలతో దర్శనమిస్తున్నా చూడమంటాడు. ఆ తర్వాత తన చతుర్భుజ రూపంతో విష్ణువు అర్జునునికి కనిపిస్తాడు. అర్జునుని మనసు శాంతిస్తుంది. భయం విడిచి యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. యుద్ధం అంటేనే శత్రువుని ఓడించటం, చంపటం, నాశనం చేయటం, తమదైన దాన్ని దక్కించుకోవటం. అయితే ఇదంతా ధర్మబద్ధంగానే జరగాలి. ప్రతిపక్షంలో స్నేహితులు, బంధువులు ఉన్నారనే సంకోచంతో మన యుద్ధాన్ని మనమే విడిచిపెట్టడం ధర్మం కాదని, అన్నీ భగవంతుని సంకల్పమే అని, తాను కార్యసాధకుణ్ణి మాత్రమే అని మనిషి భావించాలన్నది విశ్వరూప దర్శనం ద్వారా భగవంతుడు చెప్పిన ధర్మ సూక్ష్మం. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ ధర్మం వర్తిస్తుంది. అన్వయించుకునే నేర్పు ఉండాలన్నది సూత్రం. సృష్టిలోని ప్రతి అంశంలోనూ దైవాన్ని చూడాలన్నది విశ్వరూప సారాంశమే. సాధన ఆరంభ దశలో తాను వేరు, భగవంతుడు వేరు, ఈ సృష్టి వేరు అనుకోవచ్చు. స్థూల దృష్టికి అలాగే అన్నీ విడివిడిగా కనిపిస్తాయి కూడా. కానీ మనిషి బుద్ధి వికసించే కొద్దీ అన్నీ ఆ సర్వాంతర్యామి వేరువేరు రూపాలే తప్ప అన్నీ ఆయనే, అన్నింటా ఆయనే అన్న సూక్ష్మ దృష్టి అలవడుతుంది. అప్పుడిక అన్నిటి పట్ల సమదృష్టి కలుగుతుంది. అప్పుడిక ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల ద్వేషం ఉండవు. ఉండేదల్లా కర్తవ్య నిర్వహణ మాత్రమే. ఎవరి ధర్మాన్ని వారు పాటించడమే జీవికి విధి. అప్పుడే ప్రతి జీవి ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతుంది. జీవులన్నిటిలోనూ అధికుణ్ణని భావించే మనిషి తాను కూడా ఈ సృష్టిలో ఒక భాగాన్ని మాత్రమేనని గ్రహించే తెలివిడిని సమస్త ధర్మాల సమష్టి రూపమైన విశ్వరూప సందర్శనం మనిషిలో కలిగిస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.